అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఒకానొక నాడు మానవుడు ఇంకా కొన్ని జీవరాశులు బ్రహ్మలోకానికి వెళ్ళారంట. అప్పుడు వాణిపతి మానవుడితో ఇలా చెప్పాడంట, నీకు 30 సంవత్సరాల ఆయుష్ ఇద్దాం అనుకుంటున్నాను, సరిపోతుందంటే నాకు చాలదు అన్నాడంట. అయితే అక్కడ నిలబడి ఉండు అన్నాడంట. అప్పుడే సునకం వచ్చిందంట, నీకు ఆయుష్ 50 ఇద్దాం అనుకుంటున్నాను, సరేనంటే నాకు అంత వద్దు అన్నదంట. అయితే సరే 20 తీసేస్తున్నాను, నీకు 30 ఇస్తున్నానంటే నాకు 30 కూడా వద్దు, 10 చాలందంట. అప్పుడు మానవుడు ఆ 30 సంవత్సరాల్లో 20 తీసేస్తే నాకు ఇమ్మని అడిగాడంట. సరే తీసుకో అన్నాడంట. ఇకపోతే అక్కడికి గాడిద వచ్చిందంట. గాడిదని నీకు 30 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానంటే నాకు వద్దు, మొయ్యలేని బరువులు వేస్తారు నా మీద, నాకు 10 చాలు అందంట. ఆ యొక్క 30లో 20 మానవుడు కావాలనంట. ఇంకా ఒంటి వచ్చిందంట. ఒంటికి కూడా 30 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానంటే మానవుడు అది వద్దందంట. అందులో కూడా 20 సంవత్సరాలు ఒంటి వద్దంటే నాకే ఇమ్మని మానవుడు అడిగాడంట. అప్పుడు 3 20లు 60 సంవత్సరాలు, తనకు ఒక 30 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా మానవుడు వాణిపతి అంక అలాగే చూస్తుంటే ఇంకేం కావాలని అడిగితే నాకు ఇంకా 10 సంవత్సరాలు కావాలంటే అప్పుడు మనకు ఆయుష్ 100 సంవత్సరాలు అయింది. అయితే ఈ 100 సంవత్సరాల ఆయుష్లో మనం ఏం చేస్తున్నాం? పెద్దలను గౌరవిస్తున్నామా? పిల్లల్ని ప్రేమిస్తున్నామా? కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటున్నామా? నిరంతరం కూడా హరినామ స్మరణ చేస్తున్నామా? కర్తవ్యాన్ని నిష్టగా చేస్తున్నామా? ఏదైతే వృత్తి ధర్మం ఉందో ధర్మంగా చేస్తున్నామా? మనం ఈ సభ్య సమాజంలో మన వంతు కృషిని ధర్మంగా నిర్వర్తిస్తున్నామా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇహమోహ సౌఖ్యములను విడిచిపెట్టాలి, పరమోక్ష సౌఖ్యంబుకై పాటుపడాలి. నిరంతరము హరినామ సంకీర్తన, హరి పూజ చేసి శాశ్వత హరి సన్నిధి చేరేందుకు ఈ యొక్క 100 సంవత్సరాల ఆయుష్ని సార్థకం చేసేటటువంటి మార్గం మనం చూస్తున్నామా, ఆ మార్గంలో నడుస్తున్నామా అని అందరం కూడా యోచన చేయాల్సి ఉంటుంది. మా ఈ ఆయుష్ సార్థకం అనేటటువంటి కాన్సెప్ట్ నచ్చినట్టయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.